పరదా కథ విషయానికి వస్తే పడది అనే ఒక గ్రామంలో ఒక వింత ఆచారం ఉంటుంది. అది ఆచారం అనకూడదు, మూఢనమ్మకం అనలేము. అక్కడి అమ్మాయిలు ఈడొచ్చినప్పటి నుండి ముఖాన్ని పరదాతో కప్పుకోవాలి. ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు తప్ప బయటి వాళ్ళు ఎవరూ ఆ అమ్మాయి ముఖం చూడకూడదు. ఇక అమ్మాయిలు బయటికి వచ్చినప్పుడు పొరపాటున పరదా తీస్తే ఆ టైంలో మగాళ్ళు ఆమెను చూస్తే ఊరికి అరిష్టం. ఆ ఊర్లో కడుపుతో ఉన్న ఆడవాళ్లు తమ బిడ్డల్ని కోల్పోతారు అనేది అక్కడ జనాల నమ్మకం. కాబట్టి ఆ పరదా తీసిన అమ్మాయిలను ఆత్మాహుతి చేసి చంపేస్తారు. దీనికి కూడా ఒక కథ ఉంటుంది. మరోపక్క సుబ్బలక్ష్మి పరదాలు అమ్ముకునే కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె రాజేష్ ని ప్రేమిస్తుంది. వీళ్ళు పెద్దల్ని ఒప్పించి పెళ్లికి రెడీ అవుతారు. అయితే సుబ్బలక్ష్మి ఒక చోట ఉన్నప్పుడు గాలి ఎక్కువగా వేయడం వల్ల ఆమె పరదా ఎగిరిపోతుంది. వెంటనే అక్కడ ఎవరు లేరు కదా అని భావించి పరదా మళ్లీ కప్పేసుకుంటుంది. తర్వాత పెళ్లి టైంలో ఆమె మొహం ఒక మ్యాగజైన్ లో పడుతుంది. దాన్ని రాజేష్ సోదరుడు తీసుకొచ్చి పెళ్లి ఆపేస్తాడు. తర్వాత సుబ్బలక్ష్మిని ఆ ఊరు జనాలు ఆత్మాహుతి చేయాలని డిసైడ్ అవుతారు. ఆ తర్వాత ఏమైంది, సుబ్బలక్ష్మి ఆ గండం నుండి ఎలా తప్పించుకుంది, అసలు ఆమెను ఫోటో తీసిన వ్యక్తి ఎవరు, ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా కథ. సినిమా మొదలైన పావు గంటలోనే తాను అనుకున్న ప్రపంచంలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లాడు దర్శకుడు. ఆ తర్వాత వచ్చే హీరోయిన్ లవ్ ట్రాక్, ఊరి జనాల స్వభావాలు తెలపడం వంటివి కూడా బాగున్నాయి. సుబ్బలక్ష్మి పరదా ఎప్పుడైతే ఎగిరిపోతుందో ఆ సీన్ కి ప్రేక్షకుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో గెస్ చేసిస్తాడు. అయినా దర్శకుడు ప్రవీణ్ పెళ్లి సీన్ వరకు ఆసక్తిగా కథనాన్ని ముందుకు నడిపిన విధానం బాగుంది. మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మొదటి 45 నిమిషాలు సినిమాటోగ్రఫీ, టెక్నికల్ వాల్యూస్. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ సాగదీత. మొత్తంగా పరదా మూవీ ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయింది. మంచి పాయింట్ తీసుకున్నారు, కానీ గ్రిప్పింగ్ నరేషన్ లేకపోవడం వల్ల ప్రేక్షకులపై భారం పెట్టినట్టు అయ్యింది. చివర్లో వచ్చే మెసేజ్ కూడా ప్రేక్షకులు పట్టించుకోలేనంతగా సాగదీసి వదిలాడు దర్శకుడు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.